Thank you. మీ గోత్రనామాలు రాయించండి. వాళ్ళకి 6వ లైన్ తర్వాత ఎంతమంది పేరు ఉంటే అంతమందికి 7వ లైన్ నుంచి కూర్చోబెడతాం. కళ్యాణం అయ్యేటప్పుడు సంకల్పం చెప్పగానే మీ గోత్రనామాలు చదవడం జరుగుతుంది. ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ పేరుతో సహా మీరు కూడా దాతలుగా వ్యవహరిస్తారు ఈ కళ్యాణ మహోత్సవంలో. చేసుకోండి. నడుము రిటార్గా ఉండాలి. నడుము వంగితే కాబట్టి కౌంటర్ దగ్గరనే డోనార్ కాస్ట్ తీసుకొని లోపలికి రండి. మీరు ఎంత కట్టిరో చెప్తే అక్కడ వాళ్ళ దగ్గర వాట్సాప్లో లిస్ట్ ఉంది. దాన్ని బట్టి మీరు ఎంట్రీ నుంచి రావచ్చు. కళ్యాణానికి మీ గోత్రనామాలతో ఈ యొక్క కళ్యాణ మహోత్సవ సంకల్పంలో మీ గోత్రనామాలు కూడా చెప్పాలంటే అక్కడ కౌంటర్ దగ్గర 1100 రూపాయలుగా రిసీట్ తీసుకొని మరి మీ దగ్గర పెట్టుకోవాలి. అనౌన్స్ చేస్తా ఉన్నా. దయచేసి భక్తులు గమనించాల్సింది మనవి. ఓం నమః శివాయ. శివ మహాపురాణ ప్రవచనాన్ని అత్యంత వైభవంగా అందరి మనస్సులకు తాకేట్టుగా మరచిపోరాని విధంగా మనందరికీ ప్రవచనానికి పిలుస్తున్నటువంటి గురుగారు కొనతుల మేఘరాజ్ శర్మ గారిని ఓం నమః శివాయ పిలుచుకోండి. ఓం నమః శివాయ. అబ్బా ఇంకెవరైనా నక్షలు ఉన్నారా? మైక్లో పిలుస్తా, ఒక పేరు చెప్తామంటే.
సుకరిగింది తలుపు తీయనా ప్రభు సుకరిగింది తలుపు తీయనా ప్రభు ఇలకు వణికింది తలుపు తీయనా ప్రభు खोज बताए राम से चल के राम पे आए प्रेम कोई हमार न जाने राम से रूठे राम से माने राम सिया की करुण कहानी
जन्म की खोज बताए राम से रूठे राम पे आए प्रेम कोई हम और न जाने राम से रूठे राम से माने राम सिया की करुण कहानी एक है चंदन एक है पानी राम सिया राम जय जय राम 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 हरि हरि कथा कहानी सुनाई बहु सब संता हरि हरि कथा कहानी सुनाई बहु सब संता राम रतन धन जो कोई पाए जीवन भर रामायण गाए राम रतन धन जो कोई पाए जीवन भर रामायण गाए मंगल भवन और मंगल हारी द्रवहु से दशरथ अजय बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम श्री राम राम Siya Ram, Jai Ram.
सिया राम जय जय राम। सीता रामचंद्र भगवान की श्री कृष्ण भारत पाठ की शब्द दिग्घोषित हुआ जब सत्य साधक सर्वदा शब्द दिग्घोषित हुआ यथा यथा धर्मस्य ग्लानिर्भवति भारता विनाशाय जगत्कृता धर्म संस्थापनार्थाय संभवामि सीखे हम बीते युगों से तेरे विक्रम करे स्वागत करे स्वागत करे स्वागत करे स्वागत। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां विषये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं
शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे मनोहरं महाशान्तं वेदविद्याप्रदायकं निस्वार्थं निरहङ्कारं मनोहरगुरुं भजे। यत्र योगीश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवाणी निर्मतर्मम वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरानने वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अस्मद्गुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివపురాణ మహాసభకి అలాగే ఈశ్వర చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ 7వ రోజు మనం పురాణం లోపలికి ప్రవేశించాం. ప్రతిరోజు దానికి ఉన్న సంఖ్య యొక్క మహాత్మ్యమును మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఏ పురాణ ప్రవచనం విన్నా కనీసం సప్తాహ దీక్షగా వినమని మనకు పెద్దలు చెప్పారు. అంటే 7 రోజులు ఖచ్చితంగా ఏ పురాణాన్నైనా వినాలని మనకు పెద్దలు చెప్పారు. దేవీ భాగవతంలోనే సుస్పష్టంగా చెప్పబడింది నవాన్నిక దీక్షగా వినాలని, అంటే 9 రోజులు వినాలని. రామాయణం కూడా 9 రోజులు ప్రవచనం చేయాలని ఆయా గ్రంథాలలోనే ఉన్నది. మిగిలిన ఏ పురాణములైనా 7 రోజులలో కనీసం 7 రోజులలో వినాలి. 7 కంటే ఎక్కువ రోజులు వినకూడదా అంటే 7ను మించి ఎన్నైనా రోజులు వినండి గాక, అది పుణ్యప్రదమే. కానీ సప్తాహ దీక్షగా ఖచ్చితంగా వినాలి. అది గురు చరిత్ర కానివ్వండి, భాగవతం కానివ్వండి, శివపురాణం కానివ్వండి, ఏదైనా 7 రోజులలో వినమని మనకు పెద్దలు చెప్పారు. ఇవాళ 7వ రోజులో మనం అందరం కూర్చొని వినగలుగుతున్నాము అంటే జన్మ సార్థకతం పొందినట్టు లెక్క. ఎందుకోసం ఈ మాట అంటున్నామంటే మనం మొదటి రోజే చెప్పుకున్నాం పరమపద సోపాన పటం. ఏదైతే పాము నిచ్చెన ఆటలో 99వ డబ్బాలో ఇప్పుడు మనం ఉన్నామో ఒక పాచిక పడేటువంటి రోజు ఈ రోజు. 100వ డబ్బా లోపలికి చేరేటువంటి దివ్యమైన రోజు. 100వ డబ్బా లోపలికి ఎప్పుడైతే పాచిక చేరుతుందో ఈ శరీరం విడిచిన నాడు నువ్వు ఖచ్చితంగా ఆ వైకుంఠ ధామమో, ఆ కైలాసానికో, సత్యలోకానికో మనం ఈ శరీరం విడిచిన నాడు వెళ్ళడము ఖాయము అని పురాణమే మనకు చెప్పింది. కాబట్టి 7వ రోజు మనం పురాణం వింటున్నాము అంటే అది జన్మ సాఫల్యమును పొందబోతున్నామనడానికి తార్కాణం. ఎందుకు అంటే ఇతపూర్వం చాలాసార్లు మనం విని ఉన్నాం, చెప్పి ఉన్నాం. ఏ మనిషి అయినా నేను 60 ఏళ్ళు బతికాను, నేను 70 ఏళ్ళు బతికాను, నేను 100 ఏళ్ళు బ్రతికాను అని ఎన్ని సంవత్సరాలను లెక్క పెట్టుకున్నా వాస్తవంగా మనిషి బ్రతికేది ఎన్ని రోజులు? 7 రోజులే బ్రతుకుతాడు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని
మళ్ళీ ఆదివారంతో ప్రారంభం. ఏ మనిషి పుట్టినా ఈ 7 వారాలలోనే పుట్టాలి, ఈ 7 వారాలలోనే వాడు గిట్టాలి. జనన మరణాలన్నీ ఈ 7 రోజులలోనే ఉన్నాయి. రేపంటూ నేను ఉంటానో లేదో నాకు తెలియదు. ఈ 7 రోజులలో మనం ఉన్నాము అంటే పరిపూర్ణ జీవితం జీవించినట్టు లెక్క. ఎందుకు అంటే మళ్ళీ తెల్లవారితో మనం ఉంటామో లేదో. ఇప్పుడు రోజు చూడట్లేదు, నిన్న చూసిన వ్యక్తి ఇవాళ మాయమైపోతూ ఉన్నాడు. కాబట్టి మనిషి ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియనటువంటి కాలంలో ఉన్న మనము 7 రోజులు నిరాటంకంగా ఈశ్వరుడు ఇచ్చినటువంటి పూర్ణ ఆయుర్దాయాన్ని బ్రతికి, ఈ 7 రోజులు పూర్ణముగా ఎవరి కోసం బ్రతికారు? మీరు భగవంతుడి కొరకు బ్రతికారు. రోజు ఈ 7 రోజుల నుంచి భగవంతుడి నామ సంకీర్తనే కదా. అలా చేశారు అంటే ఇంకా ఇంతకు మించినటువంటి జన్మ సాఫల్యత లేదు. అందుకనే ఇప్పుడు 60 ఏళ్ళు బ్రతికినా 100 ఏళ్ళు బ్రతికినా ఆ బ్రతికిన బ్రతకంతా ఒకవైపు అయితే, ఈ 7 రోజులు ఆ ఎన్ని సంవత్సరాలు బ్రతికారో అన్ని సంవత్సరాలకు సమానమైనటువంటి పుణ్య సంపదను మనకు అందించినటువంటి రోజు. అందుకని ఇవాళ 7వ రోజు మనం శ్రీ శివపురాణంలోపలికి ప్రవేశించాం. ఇవాళ ఇంకో దివ్యమంగళమైనటువంటి రోజు ఏమిటి అంటే, పురాణమును గత 6 రోజులుగా వింటూ ఉన్నాం. ఈశ్వరుడి తత్వము, ఈశ్వరుడి యొక్క లీల, పార్వతీదేవితో ఈశ్వరుడు చేసినటువంటి ఆ వివాహ ఘట్టము, ఇవన్నీ కుమారధరణము, గణపతి, ఇవన్నీ నిన్నటి వరకు మనం సాఫల్యాన్ని పొందాం. నేటి రోజున ఈశ్వరుని యొక్క ఇంకా లీలాతత్వములన్నీ తెలుసుకొని ఫలశ్రుతిని కూడా వినబోతూ ఉన్నాం. అంటే ఈ 6 రోజులు విన్నందుకు మనకి ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఆ ఫలశ్రుతిని వినబోతూ ఉన్నాం. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఈ 6 రోజులు రానట్టయితే, లేదా మధ్య మధ్యలో వచ్చి మధ్య మధ్యలో రాకుండా ఉంటే, ఇవాళ గనక వింటే ఈ 6 రోజుల పుణ్యము ఇవాళ మూట కట్టుకొని పోతారు. ఇది నేను చెప్పిన మాట కాదండి, పురాణంలోనే చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా సావధాన చిత్తులమై అద్భుతంగా ఈ శివపురాణాన్ని మనం అందరం వినబోతూ ఉన్నాం. 1-2 నిమిషములు శివనామ సంకీర్తన చెప్పుకొని మనం శివపురాణంలోకి ప్రవేశిద్దాం. ఓం మహాదేవ శంకర శివ, శంకర శివ, శంకర శివ, శంభో 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 మహాదేవ శంకర శివ. పురాణము ఉత్తినే అనలేదండి, ఇవాళ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ రోజు వచ్చి శంకర శివ అంటే ఆ బంపర్ ఆఫర్ వస్తుంది. 6 రోజుల పుణ్యం ఏదో ఊరికే కూర్చుంటే రాదు. ఇంతమంది అందరం కలిసి చెప్తే బసవ గార్డెన్ లో ఉన్న ఈ కప్పు కొంచెమన్నా పైకి లేవాలి కదా. ఈ బసవ గార్డెన్ కూడా ఉప్పొంగిపోవాలి. అమ్మా 7 రోజులు నా ఒళ్ళో వీళ్ళందరూ కూర్చొని ఈ పురాణాన్ని విన్నారని ఈ అద్భుతమైనటువంటి ఈ మండపమే ఉప్పొంగిపోయేటట్టుగా మనం అందరం కూడా చెప్పాలి. శంకర శివ, శంకర శివ, శంకర శివ, కాశీపతే వారణాసీపతే, కాశీపతే వారణాసీపతే, కాశీపతే వారణాసీపతే, కాశీపతే వారణాసీపతే, గంగా జటాజూట గౌరీపతే, గంగా జటాజూట గౌరీపతే, గంగా జటాజూట గౌరీపతే, గంగా జటాజూట గౌరీపతే, శంకర శివ, శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ, శంకర శివ, శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ. ఆధ్యాసతో గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. భగవత్ నామము గట్టిగా చెప్తే ఏమవుతుంది? మనం చేసిన పాపములన్నీ పటాపంచలవుతాయి. ఒక్కసారి శివ అంటే మన పాపములన్నిటినీ కొండను పిండి చేసిన మాదిరిగా ఆ
పటాపంచలు చేసేస్తుంది. కాబట్టి మనం అందరం గట్టిగా మనం చేసినటువంటి తెలుసో తెలియకో అనేక పాపములు చేశాం. ఆ పాపములన్నింటినీ తొలగించుకోవడానికి మనం అందరం కూడా ఆ శివుణ్ణి గట్టిగా ధ్యానం చేయాలి. ఇంకా రేపు తెల్లవారితే మళ్ళీ మనం ఉంటామో ఉండమో, ఎందుకంటే ఇవాళ పరిపూర్ణమైన రోజు. పరమాత్మ మనని బ్రతకమని 7 రోజులు మన కోసం ఏవైతే ఏర్పాటు చేశారో ఈ 7 రోజులు మనం బ్రతికి ధర్మచింతనలో ఉన్నటువంటి అద్భుతమైన రోజు. కాబట్టి మనం అందరం గట్టిగా చెప్పాలి, రాజన్న శంకర శివ, రాజన్న శంకర శివ, శంకర శివ, శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ, శంకర శివ, శంకర శివ, శంకర శివ, శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ, జయ 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 శంకర శివ, హర 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 శంకర శివ, జయ 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 శంకర శివ, హర 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 శంకర శివ, శంకర శివ, శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ, కాశీపతే వారణాసీపతే, గంగా జటాజూట గౌరీపతే, శ్రీశైల మల్లన్న శంకర శివ, యములాడ రాజన్న శంకర శివ, జయ 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 శంకర శివ, హర 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 శంకర శివ, శంకర శివ, శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ, శంభో మహాదేవ శంకర శివ, హర నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే. శివపురాణం. ఈ శివపురాణాన్ని మద్వయం బద్వయం చైవ ప్రత్రయం చతుష్టయం అనాపలింగ పూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్న ఈ 18 పురాణాల వరుసలో ఉన్నటువంటి వకారాంతముతో ఉన్నటువంటి వాయు పురాణమే శివపురాణంగా వ్యాస మహర్షి మన అందరికీ అందించాడు. ఈ పురాణాన్ని వ్యాసుడు తన శిష్యరత్నమైనటువంటి రోమహర్షణుడు, ఆయన్నే మనం సూతుడు అంటాం. సూత మహర్షికి తెలియజేస్తే నైమిషారణ్య క్షేత్రంలో శౌనకాది మహాములందరూ ఒక పెద్ద గొప్ప యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞస్థలికి ఈ సూతుడు వెళ్ళగా, మహానుభావ, ముక్తి ప్రదామైనటువంటి ఏదైనా ఒక పురాణం వినిపించండి, అది శివ సంబంధితమైతే ఇంకా మాకు బాగు అని కోరగా వాళ్ళందరికీ ఈ వాయు పురాణాన్ని వినిపించినటువంటి దివ్యమైనటువంటి ఘట్టాన్ని మనమందరం కూడా ఆవిష్కృతం చేస్తూ ఉన్నాం. ఆ పరమాత్మ యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్షములు మన అందరి మీద అలా అలా ప్రసరిస్తున్నాయి. కాబట్టి ఎలా ప్రసరిస్తున్నాయి అంటే
మన అందరి లోపల జ్ఞానమన్న భక్తి జ్యోతి అలా వెలిగి ఆ పరమాత్మను చీకటిగా ఉన్నటువంటి గదిలో వెలుగుతూ దీపరూపంలో వెలుగుతున్నటువంటి పరమాత్మను చూడగలిగేటువంటి శక్తి పరమాత్మ మనకి ఇచ్చాడు. అందుకనే ఈ 7 రోజులు నిరాటంకంగా ఆయన నిర్హేతుకమైనటువంటి కృపచేత మనమందరం కూడా ఈ పురాణాన్ని వింటూ ఉన్నాం. పరమాత్మ అన్ని చోట నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి పరమాత్మ మన అందరిలో ఉన్నటువంటి అహమును, మన అందరి లోపల ఉన్నటువంటి ఆశ అన్నటువంటి పాశమును, ఈ రెండింటినీ తొలగిస్తే చాలు పరమాత్మ మీద మనకు భక్తి కుదురుతుంది అనడంలో ఎలాంటి అతిశయము లేదు. ఎప్పుడైతే మనకు భక్తి కుదురుతుందో ఆ పరమాత్మను మనం ఎక్కడ దర్శించగలుగుతాము అంటే, చాలా మంది అనుకుంటారు నేను రోజు ఈశ్వరారాధన చేస్తాను, లేదు నేను రోజు హనుమంతుడి గుడికి వెళ్తాను, నేను రోజు రామాలయానికి వెళ్తాను, కృష్ణాలయానికి వెళ్తాను, అమ్మవారి ఆలయానికి వెళ్తాను. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయానికి ప్రతిరోజు వెళుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఇష్ట దైవాలను అనుసరించి. మనం అనుకుంటాం నాకు కష్టకాలం వచ్చినప్పుడు ధనుర్బాణములు పట్టుకుని రామచంద్రుడే నాకు ఎదురవుతాడు అని. అలా వస్తేనే రాముడు వచ్చాడని మనం అనుకుంటాం. కృష్ణుడు అంటే మురళి పట్టుకొని అలా నిమలిపించం పెట్టుకొని ఆయన ఎదురైతేనే దేవుడు కనిపించాడేమో అని అనుకుంటాం. అమ్మవారంటే సింహవాహిని అని మనకు ఎప్పుడైతే కనిపిస్తుందో ఓహో ఈమె అమ్మవారని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మనకు అలా దర్శనమిస్తే నిజంగా ఆయన ఇచ్చినటువంటి ఈ తుచ్చమైనటువంటి మాంసనేత్రముల చేత అంత తేజమును అసలు మనం చూడలేము. అది శివపురాణమే మనకు తాత్కాణం. ఎప్పుడైతే కుబేరుడు 10,000 సంవత్సరాలు భీకరమైనటువంటి ఈశ్వరుడు గురించి తపస్సు చేశాడో, ఆ 10,000 సంవత్సరాల తర్వాత పార్వతీ సమేతుడై ప్రత్యక్షమైనాడు. కుబేరుడి కళ్ళు తెరవగానే ఆ తేజస్సును చూడలేక హే ఈశ్వర నాకు నిన్ను చూసేటువంటి శక్తిని ఇవ్వరా అని అడిగాట. అదే వరం కావాలని అడిగాట. అడిగితే ఆ వరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు వెంటనే కుబేరుడు కళ్ళు తెరవగానే ఈశ్వరుణ్ణి చూడలేక ఆ పార్వతీదేవిని వంకర టొంకర చూపులతో చూశాడని మనం విన్నాం. అంటే నిజంగా ఈ మాంసనేత్రములకు అందమైనటువంటి ఆ తల్లి కనిపించిన ఈ కళ్ళు, ఈ మనసు, ఈ బుద్ధి కుబేరుడి మాదిరిగా ఆ తల్లిని అమ్మ అని ఒప్పుకుంటుందా? మన మనసు కూడా వంకర టొంకరగా ఆలోచించదు. అబ్బా ఇంత అందమైనటువంటి ఈ అమ్మ నాకు సొంతమైతే ఎంత బాగుంటుందనేటువంటి ఆలోచన ఆనాడు కుబేరుడికి ఎలా కలిగిందో, మరి కలియుగంలో ఉన్న మనము ఇటు స్త్రీలైతే ఆ అమ్మ యొక్క అందచందాలను చూసి ఈర్షపడిపోతారు, పురుషులైతే కామము చేత వాళ్ళు మోహించబడతారు. అందుకనే ఆ అమ్మ గాని మనం నమ్ముకున్న ఏ భగవానుడైనా కలియుగంలో మనకు ప్రత్యక్షముగా ఆయన ఎదురుపడాలి అంటే ఎలా ఎదురుపడతాడు? దైవం మానుష రూపేణ. ఆ దైవము మానుష రూపంలోనే మనకు ఎదురవుతుంది. ఎప్పుడైతే నీవు చిట్టడివిలో బాగా చీకట్లు కమ్మినటువంటి రాత్రి బాగా అడవి లోపల చిక్కిపోయావు, ఆ సమయంలో ఎవరో గుక్కెడు మంచినీళ్ళు ఇస్తే బ్రతుకుతావన్న సమయంలో ఎవరో వచ్చి నీకు నీళ్ళు అందిస్తే వాడే నువ్వు నమ్ముకున్నటువంటి హనుమంతుడు, రాముడు, కృష్ణుడు అని భావించాలి. భగవానుడు ఎప్పుడైనా ఒక రూపంలో తను దేవకార్యము చేయడానికి ఒకరిని పంపిస్తూ ఉంటాడు. ఆ పంపించినటువంటి క్షణంలో నువ్వు జ్ఞానము చేత ఓహో వీడే భగవానుడని గుర్తించక ఆయనను కూడా సాధారణమైనటువంటి మనిషి అనుకొని భగవద్ దర్శనాన్ని చేయలేకపోతూ ఉన్నాం. ఒక ఊళ్ళో మంచి ప్రకృతి చేత రమణీయంగా ఊరంతా ఉన్నదట. ఆ ఊళ్ళో అద్భుతమైనటువంటి శివభక్తుడు ఒకడు ఉన్నాడు. ఎంత శివభక్తుడు అంటే పడుకున్నా శివ, లేచినా శివ, నడిచినా శివ. ఆ చుట్టుముట్టు గ్రామాలలో అంతటి భక్తుడు లేనే లేదట. అలా అద్భుతమైనటువంటి భక్తి చేస్తున్నాడు వాడు. ఒకసారి అనుకోకుండా పెద్ద వరదలు వచ్చేసాయి. ఆ వరదలు ఎలా వచ్చాయి అంటే గ్రామంలో ఉన్నటువంటి ఆ వాగు వంతెనలు అన్ని పొంగిపోతూ ఉన్నాయి. పొంగిపోతూ ఉంటే రాజుగారు ఆ గ్రామాలను పరిపాలిస్తున్నటువంటి
రాజుగారు గ్రామాలన్నీ ఖాళీ చేయించడం కొరకు బళ్లను అన్నిటినీ పంపించాడు. గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులారా, మీరందరూ ఇల్లు ఖాళీ చేయండి, మీకోసం బళ్ళు పంపించామని డబ్బు చాటింపు వేయించారు. అలాగే ఈ శివభక్తుడి దగ్గరికి బండి వచ్చింది. రాగానే వాడు అన్నట్ట, మీరెవరయ్యా నన్ను బండిలో తీసుకువెళ్ళేది? నన్ను రక్షించేవాడు నా శివయ్య ఉన్నాడు, నేను మీతో రాను అన్నట్టు. అనగానే వాడిని బతులాడారు. అరే అలా కాదయ్యా, ఇది రాజుగారు పంపించారు, అదిగో చూడు మీ ఇంటికి కొద్ది దూరంలోనే ఆ నది భీకరంగా ప్రవహిస్తోంది అని ఎంత చెప్పినా వినలేదు. నాకు శివయ్యే రక్ష అన్నట్ట. వాడి నమ్మకం అలాంటిది. ఇంకేముందండి, ఊరంతా ఖాళీ అయిపోయింది, వీడు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ నది బాగా ఉప్పొంగిపోతూ వీడి ఇంటి గడప వరకు వచ్చేసింది. ఆ రాజుగారు గమనించారు. ఊరంతా ఖాళీ అయిపోయిందా చూశాడు. వీడు ఇంట్లో ఉండలేక ఇంటి పైకప్పు మీదకి ఎక్కేశాడు. నీళ్ళన్నీ ఇంట్లోకి ప్రవేశించేశాయి. వీడు శివయ్యను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీడి ఎట్లాగైతే శివయ్యను ప్రార్థన చేసుకుంటా కూర్చున్నాడో రాజుగారు చూస్తున్నారు, ఇంకెవరైనా ఉన్నారా ఊళ్ళల్లో అని. ఇప్పుడు రాజుగారు ఒక గాలి మోటార్ను పంపించారు, హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ను పంపించి, అయ్యా అదిగో చూడు కింద నీ కాళ్ళను కొద్దిగా అయితే ఆ నీళ్లు తాగేటట్టున్నాయి, వచ్చేయి, ఈ గాలి మోటార్ని ఎక్కవయ్యా అని చెప్పాడు. అనగానే వీడు మళ్ళీ శివుడి మీద ఉన్నటువంటి అద్భుతమైన నమ్మకం చేత, నేను రాను, నన్ను రక్షించేవాడు నా శివుడు ఒక్కడే అని మళ్ళీ ఘంటాపరంగా చెప్పేశాడు. ఆ హెలికాప్టర్ కూడా వెళ్ళిపోయింది. వీడు అలాగే ఉన్నాడు. వరదలు వచ్చాయి, వరదలలో కొట్టుకుపోయి వాడు మరణించేశాడు. మరణించి నేరుగా కైలాసలోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు కైలాసానికి వెళ్ళాడు అంటే వీడు శివుడి, మహాశివుడి యొక్క భక్తుడు. వెళ్ళిపోగానే కైలాసంలో శివుణ్ణి చూసి మొట్టమొదలు ప్రశ్నించాడు, శివయ్య, నేను నిన్ను అంత నమ్ముకుని ఉంటే, నువ్వు వచ్చి నన్ను కాపాడుతావని అనుకుంటే నా కోసం రాలేదు, నేను ఈ నీళ్ళల్లో కొట్టుకొని మరణించాను, అదిగో కింద చూడు నా భార్య పిల్లలు ఎలా ఏడుస్తున్నారు అని శివయ్యకు చూపించాట. ఒరే మూర్ఖుడా, ఎప్పుడైతే వరదలు ప్రారంభమయ్యాయో బండి పంపించింది ఎవరనుకున్నావు? రాజుగారు పంపించారనుకున్నావా? ఆ రాజుకు ప్రేరణ కలిగించి బండిని నేనే పంపించాను. నువ్వు ఒక్కడినే మిగిలేవని నీ కోసం హెలికాప్టర్ను కూడా పంపించాను. కానీ నువ్వు మూర్ఖంగా నేనే వస్తాననేటువంటి నమ్మకంతో నువ్వు అలా ఉండిపోయావురా. నేనంటే ఆ క్షణంలో నిన్ను రక్షించడానికి వచ్చాడే, వాడే నేను, నేనే వాడు అన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందలేకపోయావురా అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అందుకనే దైవం ఎప్పుడైనా ఏ రూపంలో వస్తుందంటే మానుష రూపంలోనే వస్తుంది. ఇక్కడున్న ఈ భక్తజన కోటికందరికీ పురాణములు వినాలన్న కోరిక మనసులో ఎన్నో రోజుల నుంచి ఉండవచ్చు కాదు. కానీ ఈ అయ్యప్ప భక్త బృందము, ఈ భక్తావళి వీళ్ళ మనసులో పరిమి ఈశ్వరుడు చొచ్చి ఇదంతా నిర్వహణ చేసేటట్టుగా వాళ్లకు శక్తియుక్తులను ఇచ్చాడు అంటే వాళ్ళే మన పట్ల శివయ్యలుగా, శివగణములుగా వాళ్ళు ముందుండి ఇంత కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నారని వాళ్ళలోనే మనం దైవభావాన్ని మనం అందరం ఆవిష్కృతం చేయాలి. హర నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. శివయ్య గనక తోడుంటే సర్వకాల సర్వావస్థల యందు మనకు ఎలాంటి ఆపద, ఎవరికైనా చెయ్యి విరిగిందనుకోండి, అయ్యో దేవుడా నా మీద ఎందుకయ్యా ఇంత కక్ష కట్టావు, నా చెయ్యి విరగొట్టావు అని అనుకుంటాం. కానీ అంతకంటే పెద్దదైన ప్రమాదం నుంచి నిన్ను కేవలం చెయ్యితో మలిపేశాడు అనేటువంటి భావన నీకు కలిగి ఉండాలి. అలా భావన ఎప్పుడైతే కలిగి ఉంటుందో మనం ఎప్పుడు ఆనందంతోనే ఉంటాం. ఆ పరమాత్మను ఎప్పుడు మనసులోనే నింపుకుంటాం. ప్రతిదానికి పరమాత్మను దెప్పి పొడవకుండా ఆయన మనకు ఏమివ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా చేయాలో, మన కర్మను ఏ విధంగా మలచాలో. నిజంగా మనము మన జన్మలో అనేకములైనటువంటి పాపములను ఆచరిస్తూ ఉన్నాం. తెలుసో తెలియక అజ్ఞానం చేత పాపకర్మలను ఆచరిస్తూ ఉన్నాం. ఆ పాపకర్మల చేత మనం ప్రారబ్ధ కర్మలను అనుభవించాలి. అంటే ఇప్పుడు పాపం చేస్తే దానికి ఫలితాన్ని కూడా ఇప్పుడే అనుభవించాలి. ఉదాహరణకి ఎవడైనా ఒక క్రూరుడు ఒక మనిషిని చంపేశాడు అనుకోండి,
ఇక నేను ఈ జన్మలో చంపేశానంటే వచ్చే జన్మలో దీని యొక్క శిక్షను అనుభవిస్తానంటే ఊరుకుంటారా? పోలీసులు తీసుకువెళ్ళి జైల్లో వేసేస్తారు. దాన్ని ప్రారంభ కర్మ అంటారు. అంటే ఇప్పుడు చేసిన పనికి ఇప్పుడే అనుభవించడం. మరి మానవులై మనకి పుట్టినటువంటి మనము రోజు ప్రారంభ కర్మలు చేస్తూనే ఉంటాం. మంచి చేస్తాం, చెడు చేస్తాం, ఒకరికి అన్నదానం చేస్తాం, ఒక్కొక్కసారి ఏదో ఆలోచనతో ఎవడి సొమ్ముకో ఆశపడుతూ ఉంటాం. ఎందుకు అంటే మన లోపల 3 గుణాలు ఉన్నాయి కదా, సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం. ఈ 3 గుణముల ప్రభావం చేత మనం ఎప్పుడు అటు ఇటుగానే ఉంటాం, ఎప్పుడు మంచి వాళ్ళుగా ఉంటాం. ఎంత వారికైనా అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. భార్య మీద అరుస్తాడు ఆయన, భర్త మీద ఆవిడ అరుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ మన జీవితంలో ప్రారంభములైనటువంటి కర్మలుగా సంచరిస్తూ ఉంటాయి. ఈ ప్రారంభ కర్మలన్నీ ఎలా పోతాయి అంటే కేవలం భగవత్ నామ సంకీర్తన ద్వారా పోతాయని కలియుగంలో మనకు చెప్పబడింది. ఆ ప్రారంభ కర్మలన్నీ పోవడం కొరకే ఇదిగో 7 రోజులు మనం ఈ శివ పురాణాన్ని విన్నాము. 7 రోజులు ఎప్పుడైతే విన్నావో ఇప్పుడు నీకు ఎంతైతే వయసు ఉన్నదో ఇంత వయసులోనూ పుట్టిన నాటి నుండి చేసినటువంటి ప్రారంభ కర్మల వల్ల వచ్చినటువంటి పాపములన్నీ పటాపంచలైపోయి ఇప్పుడు శుద్ధమైనటువంటి శివయ్యగా నీవు మారిపోయావు. శివుడంటే ఎవరో కాదు, నువ్వే శివుడు, శివుడే నీవుగా మారిపోయావు. నిన్నటి రోజున పురాణం ముగించుకొని నేను అలా వెళుతూ ఉంటే 2-3 తల్లులు నా దగ్గరికి వచ్చి, గురువుగారు నిజంగా మీలాంటి గురువులు దొరకడం మా అదృష్టం అని వాళ్ళు అన్నారు. ఆ మాటకు నిజంగా నాకేమనిపించింది అంటే, నేను దొరకడం మీ అదృష్టం అని మీరందరూ అనుకుంటూ ఉంటే నా ఒక్కడికి ఇంతమంది ఆత్మబంధువులు దొరికారనేటువంటిది నా అదృష్టం. శివయ్య నాకు ఎంత అదృష్టాన్ని ఇస్తే ఇంతమంది చుట్టపక్కల నాకు దొరుకుతారు. ఇంతమంది నన్ను అభిమానించే వాళ్ళు మీరందరూ నా యోగక్షేమాన్ని ఎంత కోరుతూ ఉన్నారు. మీ అందరూ కోరడం వల్ల శివయ్య నాకు ఎంత అద్భుతమైనటువంటి సకారాత్మకమైన శక్తిని నాకు ఇస్తాడు. కాబట్టి నేను మీకు దొరకడం గొప్ప కంటే మీరందరూ నాకు దొరకడం గొప్ప అని నా భావన. ఈ భావన చేతనే మనం పురాణాన్ని సంపూర్ణంగా ఇవాళ 7 రోజులు వినగలుగుతున్నాం. ఈ 7 రోజులలో భగవన్ నామ సంకీర్తన ద్వారా చేసినటువంటి సమస్త ప్రారబ్ధ కర్మలను, అలాగే సంచిత కర్మలను కూడా, మన గత జన్మలో ఎలాంటి పాపభూయిష్టమైనటువంటి కర్మలను ఆచరించామో, మళ్ళీ అమ్మ కడుపులో పుట్టాము. పుట్టాం కానీ ఏ కుక్కగాను నక్కగాను పుట్టలేదు. కుక్కలో కూడా అమ్మ ఉంటుంది కదా, ఆడకుక్క అంటే అది అమ్మే, అది కూడా పిల్లల్ని కంటుంది. అమ్మాయి ఏ అమ్మ కడుపులో పుట్టాం? మానవ జన్మగా పుట్టాం. అంటే ఉత్కృష్టమైనటువంటి జన్మలోపలికి వచ్చాం. ఉత్కృష్టమైన జన్మలోకి వచ్చినటువంటి మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే సంచిత కర్మలు. అంటే 83,99,999 జన్మల తర్వాత మానవ జన్మ వచ్చింది మనకు. మొత్తం 84 లక్షల జన్మలు. అలా ఇన్ని లక్షల జన్మ తర్వాత మానవ జన్మ వస్తే ఈ జన్మను అద్భుతంగా పీతాంబరి వేసి ఆ పాత్రను శుద్ధి చేస్తే ఎలా దగదగా మెరిసిపోతాయో, మన మనస్సులో పట్టినటువంటి ఆ మలినాన్ని పూర్తిగా కరిగింపజేసేసి శుద్ధమైనటువంటి సత్వగుణము చేత కర్పూర గౌరం కరుణాకరవంతం అనేటువంటి చందంగా ఆ స్వామిని శ్వేతవర్ణంలో మన మనస్సు శ్వేతమై ఆయనను దర్శించేటువంటి దివ్యమంగళమైనటువంటి రోజు ఇవాళ 7వ రోజు. అలాంటి రోజు పరమాత్మ యొక్క తత్వాన్ని మనం అద్భుతంగా వింటున్నాము అంటే ఈ 6 రోజులు మీరు గొంతెత్తి ఆ పరమాత్మను చేసినటువంటి ఆనామ సంకీర్తన ఫలితమే. ఎందుకు అంటే ఈ పురాణము వినాలన్నా, ఈ సంచిత పాపములు, ప్రారబ్ధ కర్మలు ఇవన్నిటిని తొలగించుకోవాలి అన్నా కలియుగంలో ఒకే ఒక్క మార్గం ఏమిటి అంటే భగవత్ చింతన. ఇలాంటి పురాణాలు వినాలి, తర్వాత నామ సంకీర్తన చెయ్యాలి. ఇది తప్ప వేరే మార్గమే లేదని మనకు భగవానుడు తెలియజేశాడు. కాబట్టి ఈ మార్గంలో ఉండి మనమందరం పరమాత్మ అనుగ్రహం కోసం ఇక్కడ కూర్చొని ఈ శివపురాణాన్ని అద్భుతంగా వింటూ ఉన్నాం. ఒక్క ఈశ్వర నామ సంకీర్తన విని మనం పురాణం లోపలికి ప్రవేశిద్దాం. హర నమః పార్వతీపతయే, నమః పార్వతీపతయే.
నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు 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 నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమునే గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమునే గలడు కోరితే శోకము ఆపగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపై ఎత్తగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపై ఎత్తగలడు పాపులను జైలులో దుఃఖగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఎత్తగలడు ఉదయించి గుండెలో పండగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు వద్దంటే రెండిని మోయగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచియగలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచియగలడు తిక్కతో అసలు తుంచియగలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన గలవగలడు
పార్వతీపతయే నమః పార్వతీపతయే అవతారాన్ శృణుమిదోర్ధ్వాదశ ప్రమితాన్ పరాన్ జ్యోతిర్లింగ స్వరూపాన్ వై నానోతి కారకాన్ ముఖే. నందీశ్వరుడు అడుగుతూ ఉన్నాడు ఈశ్వరుణ్ణి, ఏ ఈశ్వర, ఈ భూమండలం పైన అందరిలో శివుడున్నాడని ఇందాక మనం కీర్తన విన్నట్టు అన్ని చోట్ల నువ్వు ఎలా వ్యాపించి ఉన్నావయ్యా? ద్వాదశ జ్యోతిర్లింగ రూపంగా నువ్వు ఎలా వ్యాపించి ఉన్నావయ్యా అని ప్రేమతో ప్రార్థనతో అడిగాట. అడగగానే ఈశ్వరుడే తాను స్వయంగా చెబుతూ ఉన్నాట. సౌరాష్ట్రే సోమనాథశ్చ శ్రీశైలే మల్లికార్జునః ఉజ్జయిన్యాం మహాకాల ఓంకారే చామరేశ్వరః కేదారో హిమవత్పృష్ఠే ధాకిన్యాం భీమశంకరః వారణాస్యం చ విశ్వేశ్యః త్రయంబకో గౌతమీ తటే వైద్యనాథశ్చితా భూమౌ నాగేశో దారుకావనే సేతుబంధే చ రామేశో కృష్ణేశ్చ శివాలయే. ఇదిగో ఈ 12 క్షేత్రాల్లో నేనే స్వయంగా వెలిసి ఉన్నానయ్యా అన్నట్ట. ఆ 12 క్షేత్రాలు ఏమిటో శివుడే స్వయంగా ఎలా అక్కడ వెలిశాడో నందికేశ్వరుడికి తను స్వయంగా చెప్పాట. చూడండి, జ్యోతిర్లింగములు అంటే ఎవరో మానవ ప్రతిష్టములు కావాలి. ఈశ్వరుడే తనకు తానుగా నేను ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నటువంటి ప్రదేశములు, వాటిని స్వయంభూలింగములు అంటారు, జ్యోతిర్లింగములు అంటారు. జ్యోతిర్లింగము అంటే స్వామి తనకు తానే జ్యోతిగా, అంటే మన అందరిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడం కొరకు జ్ఞానం అనే జ్యోతిగా ఆ స్వామి ఈ భూమండలం మీద వెలిసినటువంటి అనేకములైనటువంటి ప్రాంతాలే ఈ జ్యోతిర్లింగ క్షేత్రములు. నందీశ్వర ఉవాచ. నందీశ్వరుడు, నారదుడు మొదలైనటువంటి ఋషులతో ఈశ్వరుడు ఏ విధంగా అయితే సౌరాష్ట్రే సోమనాథంచ ఇట్లా నేను 12 చోట్ల వెలిశానని నందీశ్వరుడికి చెప్పాడో, ఇప్పుడు ఈ నందీశ్వరుడు ఆ క్షేత్ర మహిమల గురించి నారదుడితో చెబుతూ ఉన్నటువంటి విషయాన్ని మనమందరం కూడా వింటూ ఉన్నాం. పరమాత్మ లీలను ప్రదర్శించని చోటంటూ ఈ లోకంలో ఏది లేదయ్యా నారద. పరమాత్మ తలుచుకుంటే ఈ భూమండలంలో ఉన్న ప్రతి అణువులో ఆ పరమాత్మ నిబిడీకృతమై ఉంటాడు. అంతెందుకు, ప్రహ్లాదుని యొక్క కోరికతో కదా స్వామి లోకమంతా బ్రహ్మాండమంతా నిబిడీకృతమై ఉన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు కదా, ఇందుగలనందు లేడని సందేహం వలదు, చెట్టు సర్వోపగలను ఎంతెందు వెతికి చూచిన అంతందేగలడు దానవాక్కులని వింటే అని ఎప్పుడైతే ప్రహ్లాదుడు అన్నాడో, పరమాత్మ అన్ని చోట్ల నిబిడీకృతమై ఉన్నాడు. మొన్న చెప్పుకున్నట్టుగా కంకరమే శంకర్ హై, ప్రతి రాయిలో పరమాత్మ నిండిపోయి ఉన్నాడు. అలాంటి పరమాత్మను మనం ప్రత్యేకముగా ఈ జ్యోతిర్లింగ క్షేత్రములలో ఎందుకోసం ఆయనను ప్రార్థించాలి, ఆయన అక్కడ ఎందుకు ప్రీతితో వెలిసి ఉన్నాడో మీకు అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారని జ్యోతిర్లింగ క్షేత్ర మహాత్మ్యముల గురించి నారదునితో నందికేశ్వరుడు చెప్తున్నటువంటి వృత్తాంతాన్ని మనం అందరం కూడా వింటూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే.